హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఒకసారి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ వీడియో కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మొదటిగా మనకి సెక్షన్ ఆఫీసర్ పోస్టుకి సంబంధించి సిలబస్ అండ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ స్టాండర్డ్లో మనకి మొదటిగా జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్కి అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్కి, అదేవిధంగా లా, సివిల్ అండ్ క్రిమినల్ లా దీనికి సంబంధించి 50 మార్క్స్కి అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్. ఈ పోస్టులన్నిటికి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్లో మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్ రావడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో మొత్తం మనకి ప్రతి పోస్టుకి సంబంధించి ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు మనకి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో అనేది రావడం జరుగుతుంది. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 40% మార్క్స్ ఓపెన్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి, అదేవిధంగా 35% వచ్చేసి బీసీ కేటగిరీ, 30% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన వారికి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఎగ్జామ్తో పాటుగా సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్స్, యూడీ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించిన పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే వీరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.